ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 29వ బుధవారము. మృత్యువు నుండి జీవముకు కొనిరాబడిన వారుగా మిమ్ము మీరు దేవునికి అర్పించుకొనుడు. మొదటి పట్టణము పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 12వ వచనము నుండి 18వ వచనం వరకు. కనుక శారీరక వాంఛలకు లొంగునట్లుగా మీ భౌతిక శరీరమందు పాపము ఇంక ఏమాత్రము పాలన చేయనీయకుడు. దౌష్ట్యమునకు సాధనములుగా మీ శరీరములందు ఏ అవయవములను పాపముకు అర్పింపకుడు. అంతేకాక మృత్యువు నుండి జీవముకు కొనిరాబడిన వారుగా మిమ్ము మీరు దేవునికి అర్పించుకొనుడు. మీ శరీరముల యందలి అవయవములను నీతికి సాధనములుగా ఆయనకు సమర్పించుకొనుడు. ఏలన దేవుని అనుగ్రహముకే కాని ధర్మశాస్త్రముకు మీరు ఇక లోబడి ఉండనందున పాపము మిమ్ము ఇక పరిపాలింపదు. నీతికి బానిసలు అయినచోనేమి, ధర్మశాస్త్రమునకు కాక దేవుని అనుగ్రహమునకు లోనైన వారమగుటచే పాపము చెయ్యుదుమా? ఎన్నటికీ కాదు. ఏలన మీరు ఒక యజమానునికి సేవకులై విధేయతతో అతనికి లోబడినప్పుడు నిజముగానే ఆ యజమానునికి మీరు దాసులు. ఆ యజమానుడు అలాగుననే పాపమునకు కావచ్చును. అయినచో ఫలితము మృత్యువే, లేక విధేయత అయినచో ఫలితము దేవుని నీతిని పొందుటయే. మీకు ఇది తెలియదా? కానీ దేవునికి కృతజ్ఞతలు. ఏలన ఒకప్పుడు మీరు పాపమునకు దాసులు, కానీ ఇప్పుడు మీకు అప్పగింపబడిన బోధనలలోని సత్యములకు మీరు హృదయపూర్వకముగా విధేయులైతిరి. మీరు పాపముల నుండి విముక్తులై నీతికి దాసులైతిరి. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 12వ అధ్యాయము 39వ వచనము నుండి 48వ వచనము వరకు. దొంగ ఏ గడియల వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మేల్కొనియుండి తన ఇంటికి కన్నము వెయ్యనీయడని తెలుసుకొనుడు. కనుక మీరు సిద్ధపడి ఉండుడు. ఏలయన మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును అని చెప్పెను. ప్రభు, మీరు ఈ ఉపమానమును మాకు మాత్రమేనా, లేక అందరికీ చెప్పుచున్నారా అని పేతురు ప్రశ్నించెను. అందుకు యేసు ఇట్లనెను: విశ్వాసపాత్రుడును వివేకవంతుడునైన సేవకుడెవడు? యజమానునిచే తన ఇంటివారికి భోజనము వేలకు పెట్టుటకు నియమింపబడినవాడే. యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమునందు నిమగ్నుడైన సేవకుడు ధన్యుడు. అట్టివానికి తన సమస్తముపై యాజమాన్యము నొసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాని యజమానుడు చాలా కాలమునకు గాని తిరిగి రాడు అని సేవకుడు తనలో తాను అనుకొని తన తోటి దాసులను దాసిరాండ్రులను కొట్టుచు తిని త్రాగి మత్తుగా పడి ఉండిన ఎడల అతడు ఊహింపని సమయములో యోచింపని గడియలో యజమానుడు తిరిగి వచ్చి ఆ సేవకుని చిత్రవద చేయించి అవిశ్వాసులలో ఒకనిగా చేయును. యజమానుని ఇష్టమెరిగియు సిద్ధముగా ఉండనట్టియు యజమానుని ఇష్టానుసారము నడుచుకుననట్టియు సేవకుడు కొరడా దెబ్బలకు గురియగును. కాని తెలియక దెబ్బలు తినదగిన పనిచేసిన వానికి అంత కఠిన శిక్ష ఉండదు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతరో వాని నుండి మరి ఎక్కువగా అడుగుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.